ప్లే ఆఫ్స్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ పూర్తిగా డేలా పడిపోయింది. అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ తేలిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ చేతిలో దారుణమైన ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా మ్యాచ్ పై పట్టు సాధించింది. వెంటనే ఢిల్లీ బ్యాటర్లను పెవిలియన్ పంపిస్తూ తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది. 5వ ఓవర్లో కేఎల్ రాహుల్ ని త్యాగి అవుట్ చేయడంతో ఢిల్లీ వికెట్ల పతనం ఆరంభమైంది. అయితే ఓ పక్క వికెట్లు పడుతుంటే నిశాంక హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఇక నిశాంక్ అవుట్ అయ్యాక ఢిల్లీ పూర్తిగా డేలా పడిపోయింది. బ్యాటర్లు వికెట్లు కాపాడే ప్రయత్నంలో స్కోర్ చేయలేకపోయారు. 15 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 98 రన్స్ చేయగలిగింది. స్కోర్ చేసేందుకు అక్షర్ పటేల్ తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. టెస్టును తలపించే బ్యాటింగ్ తో 22 బాల్స్ ఆడిన అక్షర్ పటేల్ కేవలం 11 రన్స్ మాత్రమే చేసి 19వ ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇక చివర్లో అశుతోష్ శర్మ 39 పరుగులతో ఆకట్టుకునే బ్యాటింగ్ చేయడంతో గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది ఢిల్లీకి. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ 142 పరుగులు చేసింది. ఇక 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతాకు ఆరంభంలోనే వరుసగా 2 వికెట్లు పోయినప్పటికీ ఫిన్ అలేన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫిబ్రవరి T20 వరల్డ్ కప్ లో నాకౌట్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై ఫిన్ అలేన్ విరుచుకుబడి అద్భుతమైన సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మరీ అలాంటి నాక్ ఆడాడు ఫిన్ అలేన్. ఇన్ని రోజులకు పరుగుల దాహంతో విలవిలాడిపోయాడే ఏమో గాని నిద్రలోంచి లేచి వచ్చినట్టుగా ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అంతేకాదు తన ఇన్నింగ్స్ కారణంగా ఈ సీజన్ నుంచి ఢిల్లీని ఇంటికి పంపించాడనే చెప్పాలి. కేవలం 47 బంతుల్లో 5 4లు 10 6లతో 100 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఓ రకంగా చెప్పాలంటే ఢిల్లీ మైదానంలో సునామీ తరహాలో బ్యాటింగ్ చేశాడు. అతని ఇన్నింగ్స్ దెబ్బతో 34 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ఫినిష్ అయిపోయింది. ముఖ్యంగా ఢిల్లీ స్పిన్నర్లపై ఆకాశ్ మహద్దుగా చెలరేగిపోయాడు. ఒక అక్షర్ పటేల్ తప్ప విప్రజ్ నిగమ్ అలాగే కుల్దీప్ యాదవ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. దీంతో ఢిల్లీ ఇంటికి కోల్కతా ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. నేను ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు మలుపు తిప్పుతారని ఎంతో ఆశపడ్డాను. స్కోర్ బోర్డుపై పెద్దగా స్కోర్ లేకపోయినా స్పిన్ తో అయితే కట్టడి చేయొచ్చు అనుకున్నాను. కానీ ఈ మ్యాచ్ లో మా స్పిన్నర్లు తేలిపోయారు. అంతకుముందు బ్యాటింగ్ వైఫల్యం ప్రత్యర్థి ముందు సరైన టార్గెట్ లేకుండా పోయింది. ఆరంభం మంచిగా ఉన్నా తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయాం. పిచ్చి స్పందించిన తీరును చూసి ఈ మాట చెబుతున్నాను. మా స్పిన్నర్లు కొన్ని పొరపాట్లు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ సమయంలోనే మ్యాచ్ పై పట్టు కోల్పోయాం. కేవలం 2-3 ఓవర్ల వ్యవధిలోనే 5 వికెట్లను కోల్పోయాం. అక్కడే మ్యాచ్ పోయింది. బ్యాటింగ్ వైఫల్యం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ సీజన్ లో చాలా వరకు మేము ఓటమిలో హఠాత్తుగా వికెట్లను కోల్పోతున్నాం. ఈ క్రమంలోనే 5 వికెట్లు కోల్పోయాక నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ పొరపాటు చేస్తే తర్వాత వచ్చే బ్యాటర్ కు పరిస్థితి చాలా కష్టమవుతుందని ఆచితూచి ఆడాను. మొత్తంగా హఠాత్తుగా వికెట్లను కోల్పోవటం మా స్పిన్నర్లు పట్టు సాధించలేకపోయారు. ముఖ్యంగా ఫిన్ అలేన్ అవుట్ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, తన విధ్వంసకర ఇన్నింగ్స్ తమ ఓటమిని శాసించిందని అక్షర్ పటేల్ అన్నాడు. ఇక ఈ సీజన్ మాకు కలిసి రాలేదు. తర్వాత ఎలాగో సుదీర్ఘ ప్రయాణం ఉంది. వచ్చే ఏడాది కోసం ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ఎలాంటి దృక్పథంతో వెళ్లాలనే దాని గురించి ఆలోచిస్తామని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు.